వంకాయ బఠానీ టమాటా కూర. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు అన్నీ వేసి వేపుతున్నాను ఆయిల్ వేసి. ఇదిగోండి టమాటా వేసాను, సాల్ట్ వేసాను. కొంచెం మగ్గేదాకా మూత పెడదాం. కొంచెం అవ్వాలి, అప్పుడు వంకాయలు అవన్నీ వేసుకుంటాను. ఇప్పుడు మగ్గిందో లేదో కొంచెం చూద్దాం. ఇదిగోండి మగ్గింది, కొంచెం మధ్యలో కొంచెం చూసుకోవాలి. ఇదిగోండి మగ్గింది. ఇప్పుడు వంకాయలు వేసి మూత పెట్టి మళ్ళీ అన్నీ వేస్తాం కదా, అప్పుడు కొంచెం బాగా ఉడుగుతుంది. పర్వాలేదు, ఈ మాత్రం ఇలా మగ్గితే సరిపోద్ది. ఇప్పుడు వంకాయ ముక్కలు వేద్దాం. ఇదిగోండి వంకాయ ముక్కలు వేసాను, దాని మీద కొంచెం సాల్ట్ వేసాను. మగ్గిపోతాయి. టమాటా అయింది కదా, వేసాక వంకాయలు వేసాం కదా, ఉడకదు, అవేం ఉండదు. కొంచెంసేపు సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకుందాం. మూత పెట్టాను, ఇదిగోండి సిమ్లో పెట్టాను. అవుతుంది, కంపల్సరీ ఉడికిపోతాయి. మధ్యలో ఒకసారి చూసుకోవాలి, తీసి మూత తీసి. చూసారా మగ్గిపోయింది. మగ్గిపోతుంది, వంకాయ ఉడికిపోతుంది. మరి కొంతసేపు అయితే బఠానీ వేసుకుందాం. మళ్ళీ మూత పెడదాం. కొంతసేపు ఇంకొంచెం సేపు మగ్గాలి. ఇంకా మూత తీసుకొని చూసుకున్నాం, బాగా వేగిపోయింది. ఇప్పుడు పసుపు, కారం అన్నీ వేసుకుందాం. చూసారా, ఇదిగోండి పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను అంతని. ఇదిగోండి వాటర్ కూడా వేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా చూసి వేసుకోండి. కొంచెం వంకాయలు టమాటాల్లో ముందు వేసాం కదా, తర్వాత వాటర్ వేసి కొంచెం కలిపి ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోవడం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. దగ్గరికి అయిపోయాక ఆపేయడమే. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టాను, మరి కొంచెంసేపు ఉడికితే ఆపేయడమే. చూసారా బాగా దగ్గరికి అయిపోయింది. చూడండి వంకాయ ఎలా ఉడికిపోయింది. ఇదిగో ఉడికిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఇదిగో చూసారా వంకాయ ఎలా ఉడికిపోయిందో.